నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులు ఉక్కపోత నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు జిల్లా వాసులు అల్లాడిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉన్నాం. చౌరస్తా వద్ద చూసినట్లయితే చాలా మంది కూడా ప్రతిరోజు రద్దీగా ఉండే రోడ్డు కూడా కొంత తక్కువ ట్రాఫిక్ కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బైక్లపై బయటకు రావాలంటేనే జిల్లా వాసులు నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గత 3 రోజులుగా చూసినట్లయితే 3 రోజులుగా జిల్లాలో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రానున్న 3 రోజుల్లో 45 డిగ్రీల అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే 2008లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే అనంతర కాలంలో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అకాల వర్షాలు అలాగే పలు చోట్ల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మొన్నటి వరకు చల్లగా ఉన్నప్పటికీ కూడా గత వారం రోజులుగా చూసినట్లయితే జిల్లాలో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరిగినాయి. వేడిగాలు రావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. జిల్లా వాసులందరూ కూడా ఏసీలకు అలాగే చల్లటి వాతావరణానికి కూడా అటు అలవాటు పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా మధ్యాహ్నం 12 తర్వాత సాయంత్రం 5 గంటల వరకు ఎవరు బయటకు రావద్దని మాత్రం అటు వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కొబ్బరి నీళ్లు అలాగే చల్లటి పదార్థాలపై ఆధారపడాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వడగాల్పులతో వడదెబ్బకు కూడా గురైతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాలో మాత్రం ఎండలు మండిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. బానుడి బగబగలకు మాత్రం జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా నగర వాసులు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా వృద్ధులు అలాగే చిన్నపిల్లలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని మాత్రం వైద్యులు సూచిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా ఈ రోజు మాత్రం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రానున్న 3-4 రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఎండవేవి మీద అన్ని రకాల చర్యలు చేపట్టాలి, అటు వైద్యులు సూచించినట్టు పలు జాగ్రత్తలు చేపట్టాలని మాత్రం వైద్యులు చెప్తున్నారు. ఓర్చు